మరి యొక్క పునరుద్ధాన దినమందు సజీవులుగా ఆయన సన్నిధిలో మనందరినీ నిలబెట్టినందుకు రెండు చేతులెత్తి ప్రభుకి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలోంచి రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయము 24-25 వచనం చదువుదాం. అటు తరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనునకు ముట్టడి వేసెను. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. వారు అంత కఠినంగా ముట్టడి వేసి ఉండేది. చాలు. పరిశుద్ధుడా పరలోకమందున్న తండ్రి, ఉదయకాలం యేసు క్రీస్తు పరిశుద్ధ రక్తం ద్వారా నీ కృపాసింహాసనం దగ్గరికి వస్తున్నాం. నీ దాసులమైన మమ్మల్ని అందరినీ సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉంచి ఈ పరిశుద్ధ దినమున నీ లేఖనాలు ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఈ సమయం అందు చదవబడిన లేఖన భాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ లేఖనంలోంచి మీరు మా అందరితో మాట్లాడండి. వినుబుద్ధిని గ్రహించే హృదయాన్ని దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరం కలిసి రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 24-25 వచనాలు చదువుదాం. అటు తరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనులో గొప్ప క్షామం వారు అంత కఠినముగా ముట్టడి చాలని. షోమ్రోను పట్టణంలో కరువు రావడానికి కారణం ఏంటంటే సిరియా రాజు పట్టణాన్ని ముట్టడి వేశాడు. ఒక్కొక్కసారి ఎవరు ఎందుకు దాడి చేస్తారనేది కూడా తెలియదు. రీజన్స్ కొన్నిటికి ఉంటాయి, కొన్నిటికి ఉండవు. ఆ పైన లేఖన భాగంలో అధ్యాయంలో చదివితే అదే సిరియా రాజు కొంతకాలం అసలు ఇశ్రాయేల్ మీదకి రావడమే మానేశాడు. భక్తులకు ఎట్లో తీసుకున్న నిర్ణయాలు మర్చిపోతారో ఇక భక్తిహీనుడి మాట ఏముంది? దేవుని సన్నిధిలో తీసుకున్న నిర్ణయాలే మర్చిపోయిన వాళ్ళు చాలామంది పెద్దోళ్ళు ఉండొచ్చు, దైవజనులు ఉండొచ్చు, విశ్వాసులు ఉండొచ్చు. కానీ అందరికీ ఒకటే దేవుడు, అందరికీ ఒకటే సన్నిధి. ఆ సన్నిధిలో పలికిన మాటలే మర్చిపోయిన వాళ్ళు. అలాంటి వారు ఉండగా అన్యుడైనటువంటి సిరియా రాజు ఏముంది, ఆయన కూడా వామో వీళ్ళ దేవుడు గొప్పవాడు, వీళ్ళ జోలికి పోకూడదు అని అనుకొని కొంతకాలం ఇశ్రాయేల్ మీద దాడి చేయటమే బంద్ చేశాడు. బంద్ చేసిన తర్వాత మళ్ళా ఈసారి దాడి చేశాడు. నేను ఎట్రానా ఇప్పుడు మీకు పాతది గుర్తుంటే బాగుంటుంది. ఎందుకంటే ఒక కాలంలో ఇప్పుడు అన్నారు కదా అప్పట్లాగా చెప్పలేదు అంటే, అప్పట్లాగా పోయిన వారు ఎవరైనా చెప్పాలంటే అందరు చెప్పేటోళ్ళు. ఇప్పుడు అసలు ఎందుకు వస్తుర్రో ఎందుకు పోతుర్రో అంత నిర్లక్ష్యం ఉన్నా కాదు. ఎందుకు మనం బైబిల్లో ఒక మాట ఉంది, దేవుని రాజ్యము దాని ఫలమిచ్చు వారి దగ్గరికి ఎక్కడ లేకపోతే అక్కడ. మనకు ఆయుష్ ఆరోగ్యం ఉన్నప్పుడు ఎక్కడ ఫలం ఇస్తే బైబిల్ రాయమంటే అదో పెద్ద తప్పు. ప్రార్థనకు వచ్చి ఎందుకు ప్రార్థన చేయరంటే అది కూడా తప్పే. పోయిన వారం చెప్పమంటే ఇందులో నా వ్యక్తిగతంగా నాకు లాభం అయ్యేది ఏముంది? కనుక దేవుడు అప్పగించిన పని ఈ ప్లేస్ అప్పగించాడు కాబట్టి నాకు నమ్మకం ఉంది.
కొత్త వాళ్ళు మస్తు మంది వస్తారు, పాత వాళ్ళు కనుమరిగే అంత వస్తారు. వీడెవడంటే పాతోడైతే ఏమో పాతోడితో మాట్లాడే అంత ఖాళీ కూడా. ఎందుకని? ఎవరి దగ్గరికి వచ్చిందని వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే, బైబిల్లో చదవండి, ఉందా మాట, దేవుని రాజ్యము దాన్ని వారి ఫలమిచ్చు వారికి ఇవ్వబడుతుందంట. ఎవరికైనా సరే, నాకైనా నేను సరిగ్గా చేయలేదు, నన్ను తీసి ఇంకొని పెడతాడు. సదాకాలం ఉంచాలనుకున్న సౌలుని బీకేసి దావీదుని పెట్టాడు. ఎందుకంటే ఫలం కావాలి ఆయనకి. ఫలము లేని దాన్ని తీసేస్తాడు. అది ఎవరైనా, నేనైనా ఒకటే, నువ్వైనా ఒకటే. మనకు అప్పగించబడిన దాన్ని, ఉపదేశించబడిన దాంట్లోంచి లెక్క ఆయన ఖచ్చితంగా అడుగుతాడు. ఈ మేడం నువ్వు ఎందుకు రాలేదంటే తులసి రాలేదంది. తులసికి నాకు సంబంధం, నీకు సంబంధం ఏంటి? ప్రవక్త అని నీళ్ళు ఇస్తే ఫలమంట. ప్రతిదానికి డబ్బులు లెక్క కాదు, మాట వింట శ్రేష్టం. ఒకరికొకరికి ఇంతవరకు మన సంఘంలో ఎవరు అప్పగించిన పని చెయ్యను అనలా, ఒక తులసి తప్పనిచ్చి. చిన్నపిల్లల పరిచర్యకు సంబంధించి అమ్మాయి బాగా చేస్తే నాకు అనుకూలంగా ఉండదు, నాకు కొన్ని కారణాల వల్ల నేను చేయలేను అన్నారు. అనుకూలంగా లేకపోవడం అబద్ధం అని నేను అన్నాను. అయి ఉండొచ్చు, అయినను నీ మాట చొప్పునని బైబిల్లో ఉంది. వాళ్ళు అబద్ధాలు ఆడి తప్పించుకు తిరుగుతున్నారని చెప్పట్లా. అయినను నీ మాట చొప్పున. అనుకూలం ప్రతికూలం కాదు, మాట రమ్మన్నప్పుడు రావాలా. దానికి అనుకూలం ప్రతికూలం కాదు. వచ్చిన దాని ఫలం ఉంటుంది, రాని దాని ఫలం కూడా ఉంటుంది. ఆయన చెప్పమన్నది నాకు ఫలం ఉంటుంది, నా సొంత తెలివితో నేను చేసేదానికి కూడా ఫలం ఉంటుంది. ఈ యూదా ఇశ్రాయేలు రాజు యొక్క ప్రవర్తన ఎట్లుందంటే, ఇప్పుడు చెప్తే మీరు చదివితే, ఆ ప్రాంతంలో షమ్రోన్లో బాగా కరువు వచ్చింది. ఎందుకు వచ్చింది? మళ్ళా సిరియా వాళ్ళు ముట్టడి వేశారు. ముట్టడి వేస్తే ఎలాంటి కరువు అంటే, తల్లి బిడ్డలను వండుకొని తినేంత కరువు. నాకు అనిపించింది, వండుకొని తినాలంటే ఉప్పు కారాలు అన్నీ ఉండాలిగా, గడ్డి తినేదానికి పిల్లని వండుకొని తిన్నారనిపించింది. పచ్చిది ఎవడ తిండ కదా, వండుకొని తిన్నామని ఉంది కదా, అందులో మంచిగా వంట చేసుకున్నారంటే ఏంది ఇది? పిల్లలను వండుకొని తినేంత కరువు. ఒకవేళ అంత కరువే వచ్చిందనుకో, నిజంగా తిన్నారు. గోడ మీద నుంచి రాజుగారు చూశారు. ఏమని? ఆ రాజును చూసి ఏం అడిగింది? అయ్యా నాకు న్యాయం తీర్చు. ఏమైందమ్మా అంటే, నిన్నటి దినాన్ని నా బిడ్డను తిన్నాం, ఈరోజు ఈమె ఇస్తలేదు అంటే రాజుకు బాధ అయ్యి వస్త్రములు చింపుకున్నాడట. దుఃఖమైతే వస్త్రాలు చింపుకుంటారు. పాత నిబంధన కాలంలో ఎవడన్నా ఉపవాసం చేసుకుంటే ఏం చేస్తారట? వస్త్రాలు చింపినప్పుడు గోనె పట్ట ధరించుకోవడం ఎవరికి కనపడింది? ప్రజలకు కనపడింది. ఎంత ఉపవాస ప్రార్థన చేసేవాడికి కోపం వచ్చి ఏమన్నాడు తెలుసా? రేపటికి ఈ దినానికి షాపాతు కుమారుడైన ఎలీషా తల తీసేయిపోతే అన్నాడు. సార్, అయ్యగారి మీద, పాస్టర్ గారి మీద అంత కోపం ఎందుకు వచ్చిందమ్మా నీకు చెప్పు. ఓకే, నీకే వచ్చింది అనుకో. ఎందుకు వచ్చింది? ఎరా ఎందుకు వచ్చింది అసలు? నేను చెప్పనా, మీరందరూ బైబిల్ చదవండి అబ్బా, మిమ్మల్ని నేనేం అభ్యంతరపరచను, ఇంకా ప్రోత్సహిస్తా. పాతకాలంలో బైబిల్ చదవనే వాళ్ళు, ఎందుకంటే సత్యాలు తెలుస్తాయి. సత్యం తెలవడం మంచిది. సత్యం మనల్ని స్వతంత్రం చేస్తుంది. వాక్యం ఎవరికి వస్తుందో వారు దైవములని బైబిల్ చెప్పింది. మీరందరూ అట్లా ఉండాలని. దానికే నా మీద పగబట్టేస్తే ఎట్లా? మున్ని అంత టైం దొరకలేదట. మరి బాగానే వెళ్తున్నావుగా లేచి కాలేజీకి వెళ్ళడానికి టైం దొరికినప్పుడు ఇంకో గంట నిద్ర మానుకొని ఇంకేదో మానుకొని బైబిల్. దేవుడు ఆయుష్ చిరపతి, నీ కాలేజీ లేదు, నువ్వు లేవు. ఏమ్మా అంటే నాకు టైం లేదు. ఈ మేడంకి సెలవులు ఉన్నప్పుడు అసలు టైం ఉండదు, బడికి వెళ్ళినప్పుడు టైం ఉంటుంది. కానీ మీ పద్ధతి వలన నాకు ఎలాంటి ప్రయోజనం లేదు. నేను ఎప్పుడు పోతానో తెలియదు. నా తర్వాత నన్ను మించిన పరిచర్య మీరు చేయాలని ఆశ ఉంది కాబట్టి ఇన్ని మాటలు చెప్తున్నాను. పోతే అనుకుంటే నీ జోలు ఎవడు తీస్తాడు?
నా తర్వాత ఏమన్నా చేస్తారన్న ఆశ ఉంది కాబట్టి. ఈ దైవజనుడి మీద అసలు ఈయన కోపం ఎందుకు వచ్చిందంటే, ఈయన సలహా అడగకపోయినా ఊకే శత్రువు మీదకి వస్తూ ఉంటే ఒకరిని పంపి, అరే రాజుగారిని జాగ్రత్తగా ఉండమని చెప్పు, అక్కడ సిరియా సైన్యము ఇక్కడ దిగుతారట, మీ మీద దాడి చేస్తారంట. అంటే మీరంతా ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్పపోయినా కొన్ని నేనే చెప్పిన, ఉదాహరణకి నేనే చెప్పి జాగ్రత్త, అదిగో జాగ్రత్త, ఇలా జాగ్రత్త అంటే ఏమైందంట, పలుమార్లు అలా తప్పించబడ్డారు. ఒకసారి రెండుసార్లు కాదు, పలుమార్లు తప్పించబడ్డారు. ఎన్ని మార్లు తప్పించబడ్డారో అక్కడ రాసింది. తప్పించబడిన తర్వాత ఏమైందయ్యా అని చూస్తే, మీరు చూడండి, శత్రువు దగ్గర కూడా ఒక మంచోడు దగ్గర కూడా మంచోడు ఎదవైనప్పుడు ఇంకొక మంచోడు దొరుకుతుంటాడు. అక్కడ కూడా ఒకడు ఉన్నాడు. ఏమయ్యా రాజుగారు, అక్కడ అంతఃపురంలో మనం మాట్లాడి దైవజనుడికి తెలుస్తుంది కాక వాళ్ళ ప్రజలను రాజుగారిని అలర్ట్ చేస్తున్నారు. అలా తప్పించబడిన ఆయన ఎంత మంచిదయ్యే రాజుగారంటే, శత్రువుని తెచ్చి కళ్ళ ముందు పెడితే, నాయన కొట్టుదునా అంటే, వద్దు నాయన భోజనం పెట్టంటే, నేను చెప్తున్నాను కదా, గతంలో మీకు చెప్పిన, మనకు ఒక ఇంటెన్షన్ ఉంటే కూడా దాన్ని మార్చాలి. ఆయన కొట్టాలంది, ఈయన భోజనం పెట్టాలి. విరుద్ధమైన వదిలే అంటాం కాదు, అది వేరు. వదిలేరు అంటే అది వేరు. 50% అంటే 100% ఆపోజిట్. నేను కొట్టనా అంటే శత్రువుని చంపడం అనేది పద్ధతి. కొట్టనా అంటే కొట్టకు, భోజనము పెట్టు అన్నారు. ఇలాంటి విరుద్ధమైన మాటను కూడా, తన ఊహకు రాని మాటను కూడా దైవజనుడు చెప్తే ఈ రాజుగారు విన్నారు. ఇప్పుడు సార్ కోపం ఎందుకు వచ్చింది తెలుసా? అప్పుడు ఊకే సిరియా వాడు వస్తానని చెప్తే ఇప్పుడు వస్తే కూడా సపోర్ట్ చేయవేంది? మా ఇంటికి రావా, పాదం చేయవా, దర్శించాలని లేదా? అమ్మ నువ్వేవాడు నాకు చెప్పడానికి. ఈసారి ఏంది, పోయినసారి ఏంది, పలుమార్లు నన్ను హెచ్చరిక చేస్తేవి, నా మీద దృష్టి పెట్టాడని అప్పుడు అనుకొని, నాయన పోయి షాపాతు కుమారుడైన మర్యాద ఏ రెవెంజ్లో ఉంది సార్. చిన్నప్పుడు ఏదో సీరియల్ వచ్చేది ఈ ప్రీతి అనేది. దీనికి ఎంత ఉండేదంటే, ఎంత చిన్నపిల్లలు ఎవరు లేదు, అలెక్స్ వాళ్ళ బిడ్డ అంత గీత అంతలోనేమో, ఎవరి ఇంటికి వచ్చిన మర్యాద అనేది, అదేదో సీరియల్లో టీవీలో ఏడకొచ్చిన వచ్చేది. మాటలే రావు కానీ మర్యాద. నాయన అన్న మాడు ఇప్పుడు ఏమంటున్నాడు, షాపాతు కుమారుడైన ఎలీషా. ఏం చేసినాడండి? ఒక్క మాట అన్న రాజుగారిని అన్నాడా? ఈయన రాజుగారిని అన్నాడా? ఎక్స్పెక్టేషన్ దెబ్బతింది. ఊహల్లోనే మన బాధలకు కారణం సగం ఊహలే. ఈ మనుషులందరికీ ఎవరికైనా అంతే కదా. ఊహించుకోవడం వల్లనే బాధలు అవుతాయి. లేకపోతే బాధ ఎక్కడిది? అసలు ఎందుకు ఊహించుకుంటామంటే గతంలో చేశారు కాబట్టి. ఈ దైవజనుడి మీద ఇంత పేరు పెట్టి పిలవడమే తల తీసేస్తారట 24 గంటల్లో. అంత కోపం ఎందుకు వచ్చిందంటే, అడగకపోయినా హెచ్చరించి పలుమార్లు కాపాడిన ఆయన ఈసారి సపోర్ట్ చేయట్లేదనే. నాయన ఏంది ఈ పరిస్థితి, ఒకసారి దీని విషయమే ఏమన్నా చెప్తావా అని అడిగాడా? టెంపర్ ఎంత లెవెల్లో ఉందంటే, పోయినసారి చెప్పిన ఈసారి ఎందుకు? ఇప్పుడు నేను రాజ్యాన్ని కాపాడుకోలేకపోతున్నానే, కరువుతో పిల్లల్ని వండుకు తినే పరిస్థితి వచ్చింది. ఒక్కసారైనా దైవజనుడి దగ్గర పోయి పరిస్థితి ఏందని అడుగుదామా? మా గతంలో పరిష్కారం పొందినోడే కదా, అదే సిరియా మీద జయం పొందినోడే కదా, శత్రువు మరలా రాకుండా చేసినోడే కదా. ఒక్క స్టెప్ డౌన్ చేయడానికి ఆయనకి ఇష్టం అవ్వాల. డౌన్ ఏముందండి, ఆయన ఎప్పుడు పైన ఉన్నోడే దైవజనుడు, ఈడే కింద ఉన్నాడు. ఈడే తప్పించబడి ఈయన సహాయం ఆయనకు వచ్చింది, కానీ ఆయనకు సహాయం చేసి ఎలీషా ప్రాణాలు కాపాడినోడు కాదుగా, ఎప్పుడు కాదు కదా. కానీ ఎంత బాధ అయిపోతుందంటే, షాపాతు కుమారుడైన సార్ గుర్తుపెట్టుకో. ఈ డానియల్ సంగతి చెప్తా అంటే ఎట్లుంటుంది? డానియల్ సార్ పోయి అన్నాను అనుకోండి, డానియల్ అన్నానికి ఏంది అసలు అందులో ఎంత పగ ఉంది, ఎంత కోపం ఉంది కదా.
ఒకసారి ఆలోచించండి, ఏం చేశారంటే గతంలో మేలు పొందావు, ఇప్పుడు నీ కీడు కూడా చేయలే. నా పరిస్థితి ఏందని అడగడానికి నీకు అంత టెంపర్ అయిపోతే ఏం పొరపాటు అబ్బా. ఎవరేమన్నారు నిన్ను? ఒక స్టెప్ ఇట్లా డౌన్ చేసి, నాయన మళ్ళా సిరియా వాళ్ళు వచ్చారు, గతంలో ఎన్నోసార్లు మేలు చేశావు, ఈసారి ఏమన్నా దేవుడి దగ్గర నుంచి ఏమన్నా మా దగ్గర ఏమన్నా ఉందా? ఒక మాట్లాడితే ఏం చెప్పు నువ్వు? షాపాతు కుమారుడైన ఎలీషా తల తీసేస్తా అని చెప్పిన ఆయన కుదురుగున్నాడా? మనిషిని పంపించాడు. యాడికి? ఎలీషా ఇంటికే మనిషిని పంపించాడు. మరి ఎలీషా ఏమున్నాడు అక్కడ? కాదు, పెద్దలతో కూర్చొని ఉన్నాడు అక్కడ. ఇంటికాడ ఎవరున్నారు? ఇంటికాడ ఎవరున్నారు సార్? పెద్దలతో ఆయన సమావేశమై ఉన్నాడు. అప్పుడు అంతఃపురంలో సిరియా వారి ఇళ్ళ అంతఃపురంలో జరిగిన మాటలు ఈయనకి తెలిసినాయి. ఇప్పుడు షాపాతు కుమారుడు అని చెప్పి రెచ్చిపోయి మాట్లాడుతున్న వాడి మనసులో మాట కూడా వినిపించింది. నా తల తీయటానికి వాడు మనిషిని పంపిస్తున్నాడు, వాడు వస్తున్న సంగతి మీకు తెలుసా అని వాళ్ళకి చెప్పుతూ వెనక వీడిని పంపించినోడు కూడా, సార్ పరిష్కారం కోసం వస్తే బాగుండు, తలదీయటానికి రావడం ఏంటండి? నీవు ఈ కార్యం వలన నీ కుటుంబానికి కానీ, నీ రాజ్యానికి కానీ, నీ ప్రజలకు కానీ ఎలాంటి ప్రయోజనం లేని తలతిక్క పనులు ఈగోస్ వలన చేసేస్తుంటారు. వీటి వలనే ఫ్యామిలీలు, పిల్లలు నాశనం అవుతున్నాయి. మనకు దానివల్ల సంబంధించిన ఏం పాత గొడవలు ఏమైనా ఉన్నాయా? పాతలు ఏమైనా కీడు చేసిన వాళ్ళు ఉన్నారా? బైబిల్లో ఏముంది? శత్రువునే క్షమించమన్నాడు, దూషించు హింసించు వారి కోసం మీరు ప్రార్థన చేయండి, శత్రువులను ప్రేమించమన్నాడు. నీ వల్ల ఇంత కూడా ఆయన వల్ల నీకు ఇంత నష్టము కలగలే. గతంలో ఎదురొచ్చి మాట్లాడేవాడు ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో కూడా పలకరించట్లేదు. దానికి నాయనా ఎక్కడ? షాపాతు కుమారుడైన ఎలీషా ఎక్కడ? వాడి తల తీసేస్తానంటాం ఎట్లా? ఇమీడియట్గా మనుషుల్ని పంపించటం ఎట్లా? నీ దగ్గర అంతమంది మనుషులుంటే ఈ కరువు పరిష్కారం ఏంటి నాయన? ప్రవక్త దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి. నీకు బుద్ధి లేకపోతే ఒక అసిస్టెంట్ అయినా పంపానువా? తల తీస్తాకైతే మనుషులు పంపుతాం, కానీ పరిష్కారానికైతే ఎవరిని పంపరండి. ఇలాంటి కరువు పరిస్థితుల్లో రాజ్యానికి రాజుగా ప్రతినిధిగా ఉన్నటువంటి వాడు, ఇంట్లో ప్రతికూల పరిస్థితులు ఉంటే యజమానిగా మనం చేయాల్సిన పనులేంటి? యజమాని అంటే ఏం చేయాలా? ఆనాడు మాటన్నోడువేగా, ఒకప్పుడు వినయ విధేయతలు కలిగిన వాడివేగా, ఇప్పుడు ఏం రీజన్ చేత అవుతున్నాడు? ఏ రీజను లేదు. కొంత గ్యాపులో శత్రువు రాయిపడి కొంత బలిపు వచ్చి ఉంటుంది. నేను అనుకునేది అదే ఉంటుంది. శత్రు పలుమార్లు చేయటం మానేసి కొంతకాలం ఆపేశాడు కదా, సార్కి కొంత నెమ్మది వచ్చేపాటికి ఎవరికైనా అంతే. మనిషి అన్నోడికి ఏంది, కొంచెం సుఖం వచ్చేపాటికి అంటారు కదా, ఎరా కళ్ళు ఎత్తికెక్కినాయి అంటారు కదా పెద్దోళ్ళు. ఎందుకు ఎక్కుతాయి? సుఖం ఎక్కువైతే. ఆ శత్రు భయం లేకుండా నెమ్మది ఉండేపాటికినా నాయన పోయి షాపాతు కుమారుడైన ఎలీషా అనేశారు. అంత మాట్లాడితే దైవజనుడికి చెప్పినా కదా, ఏమైందట? ఆయన తలదిద్దామనుకున్న సంగతి తెలిసింది, మనిషి వస్తున్న సంగతి తెలిసింది, వాడి ఇంట్లోకి వచ్చేస్తాడు రాని సంగతి కూడా తెలిసింది. అయితే ఆ తర్వాత ఒక సంఘటన జరిగింది. రాజుతోనే ఒక మాట మాట్లాడుతున్నాడు. చదువుమా, పైన చదువు, ఇటుపైన చెప్తాను, వచ్చిన చూద్దాం. చదువు 35 చదువుమా. 33 6:33 చదువు. ఆ దూత అతని యుద్ధకు వచ్చెను. అంతటా రాజు, ఈ కీడు యెహోవా వలనైనది, నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి ఉండవలెననెను. అరే ఏంది ఇప్పుడు ఏమన్నాడు? కీడు యెహోవా వలన కలిగినది, నేనెందుకు? ఈయన కనిపెట్టమని చెప్పినోడు ఎవరు అసలు? నువ్వు చర్చికి రారా అని చెప్పినోడు ఏంది? ఎందుకు వస్తాడు? వచ్చి మానేసినోడు రమ్మని అనొద్దు. మన దగ్గర మానేసిన వాళ్ళు ఎవరు నేను చర్చికి రమ్మని ఇంతవరకు. ఎందుకని?
చర్చ్ ఏందో తెలుసు, ఉపదేశం ఏందో తెలుసు, సహవాసం ఏందో తెలుసు, నీకు అన్నీ తెలిసి మీరు కావాలని మానేస్తారు. రమ్మంటావు, ఏమవసరం మనకి? ఆఖరికి నిన్న మొన్న మానేసిన వీరబాబు కూడా నేనే ఫోన్ చేసిన, జోసఫ్ కూడా నేనే ఫోన్ చేసిన. మీ అందరికీ మనవి, నా మీద కాదు, అసలు ఎవడి మీదన్నా ఎందుకని ఎక్కువ తక్కువ మాట్లాడడానికి అసలు రీజన్ ఉందా? పేరు పెట్టి పిలవడానికి అసలు ఏమైనా రీజన్ ఉందా? తీరా ఎదురుపడేపాటికి ఈ కరువు యెహోవా వలన. మరి నా ముందు కూడా కొంతమంది ఎదవలు వచ్చారు. ఏందిరా అంటే మళ్ళీ నీళ్ళు వస్తాయి, అడిగి మాటలు రావు. గుర్తున్నాయి సార్? ఏమైందిరా అంటే బయటేమో షాపాతు కుమారుడైనా ఎదురుగుండా రాగానే ఇంకా మళ్ళీ ఏముండదు, మాట్లాడేంత ఏమీ లేక ఈ కరువు యెహోవా వలన కలిగింది. నేనెందుకు దేవుణ్ణి సేవించాలి అంటే, శత్రువు నుంచి విడిపించబడితే సేవిస్తావు, శత్రువు ద్వారా నీకు కొంచెం ఇబ్బంది వస్తే దేవుణ్ణి అంటే లాభాలకి. నాకు వీళ్ళు ఎట్లా అనిపిస్తారంటే, జనసమూహం గురించి ప్రభు అన్నాడు కదా, వీడు రొట్టెలకి స్వస్థతలకి తప్పించి దేనికి నన్ను వెంబడించట్లే. ఈ ఇశ్రాయేలు రాజు సిరియా శత్రువు సైన్యం నుంచి, శత్రువు రాజ్యాల నుంచి విడిపించబడ్డానికే దేవుణ్ణి సేవిస్తున్నాడు. కానీ తీర వాళ్ళు అటాక్ చేస్తే మటుకు దేవుణ్ణి సేవించడు. ఈ రోజున ఒక విషయం మీ ముందు నుంచి నేను ముగిస్తాను. కరువు ఎలా ఉందంటే, పిల్లల్ని కోసుకు తినేంత కరువు. పెంటను కూడా డబ్బులకి హై రేటుకి అమ్ముకుంటున్నారు. అలాంటి కరువు పరిస్థితుల్లో రాజుగారు పరిష్కారం ఆలోచించకుండా పగ పెంచుకుంటున్నాడు, నానా మాటలు మాట్లాడుతాడు. కొంతమంది సమస్యకి వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తనకి అసలు సంబంధమే. ఈ మాటల వలన నువ్వు పేరుకి మరి ఈయన ఎలాంటి మనిషి, గోనె పట్ట కట్టుకున్నాడట. ఈయన గోనె పట్ట అంటే వీడు చర్చికే మళ్ళా వస్తాడు. బైబిల్ అయితే సంఖలోనే ఉంటుంది, మళ్ళీ కొత్త బైబిల్ చూస్తే సంఖలోనే ఉంటుంది. మాటలు చూస్తేనే షాపాతు కుమారుడైనా ఈ ఎక్కడుంటాడు? బైబిల్ ఉంటుంది, గోనె పట్టు ఉంటుంది, చర్చిలో ఉంటాడు. షాపాతు కుమారుడైనా ఎలీషా అంటాడు. గట్టిగా పిలిచి ఏమిరా నీ సంగతానం, కానీ ఈ కరువు యెహోవా వలన కలిగింది అంటాడు. అసలు సంబంధం లేని మాటలు. గట్టిగా ముఖాముఖికి వచ్చేప్పటికి ఏమంటారు? ఈ కరువు యెహోవా వలన కలిగినది. నేను ఎందుకు రావాలండి చర్చికి? నిన్న మొన్న మన సువర్ణ అంటే కష్టపడి చెప్పి ఒక ఫ్యామిలీని పట్టుకొచ్చింది. మా నెమ్మ వచ్చింది. ఏమొచ్చి అలా కొడుకు మనవడు పుట్టినరోజు అంట. నేను రాను పోనా, గుడి మానేసింది. పుట్టినరోజులకి పెళ్ళిళ్ళకి దినాలకి గుడికి వచ్చింది ఏమో పోనే. నిత్య జీవం కొరకు మందిరానికి రావాలి, రాకడికి సిద్ధపడటానికి మందిరానికి రావాలి. అయ్యో ఎందుకు ఇంత టెంపర్ సార్ మీకు, పోతే అయిపోలే, అది మళ్ళా కూడా ఎత్తపడతా ఇట్లాంటి ఇన్సిడెంట్లు సచ్చేదాకా మస్తు జరుగుతాయి. అర్థమైందా? అరే ఒక మందిరానికి వస్తున్నామంటే పెళ్ళికో, దినానికో, సావుకో, సమాధికో కాదు, రాకడ క్రీస్తు స్వరూపం మనందు ఏర్పరచగలిగిన దేవుని సేవకుడు నన్ను నమ్మితే రావాలి, లేదా పోవాలా. పెళ్ళిళ్ళకి దినాలకి కాదు, ఇవి వస్తే వస్తాం, లేదా లేదు. దానికోసం మందిరం కాదుగా. అయితే రారట, మంచిదే. దానికోసం ఎందుకు? ప్రభువే అన్నాడు, రొట్టెకి స్వస్థతకి, ఇంక దేనికి నన్ను వెంబడించట్లేదన్న. ఇలాంటి రీజన్స్ కోసం మళ్ళీ ఎవడన్నా వస్తే కూడా మానేయచ్చు. దాని కొరకు కాదు. మనం కలిస్తే దేవునికి మహిమ, మనం కలిస్తే దేవుని రాజ్య విస్తరణ. మనం కలిసి సంఘంగా ఉన్నామంటే ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. క్రీస్తు స్వరూపం మన యందు ఏర్పడాలి. ఏర్పడేదానికి సరిపడా ఉపదేశము, భక్తి సాధన ఇక్కడ ఉందంటే ఉండాలి, లేదు ఇంకొకడికి పోవడమే. ఎందుకని రాకళ్ళు ఎత్తబడ్డం ముఖ్యం, ఇక్కడ ఉండటం ముఖ్యం కాదు. నేను అనేక మార్లు చెప్పినా కదా, నేను ఎదవనను, చర్చ ఎదవని తెలిసిన, ఎందుకని నువ్వు ఎదవలాగా ఉంటావు? ఇంకో దగ్గర పో, మంచి పరిశుద్ధులు చాలామంది ఉన్నారు కదా, ఇంకో దగ్గరికి వెళ్ళు. నాయనకబడి నరకానికి రావడం ఎందుకు? నేను ఎదవనైనప్పుడు తిట్టుకుంటూ ఉండడం ఎందుకు? చెప్పింది చేయకుండా ఉండడం ఎందుకు కదా? ఈరోజే అనుకున్నాం, ఈ జాయిగాని చూసి, వీడికి 40,000 ఫీజు దండగా, ఒక్క పెన్ను పేపర్ దేని మీద రాయలే. ఆ రోనక్ గాడికి ఫీజు దండగా అంటే అక్షరం 40,000 వ్యాన్లో క్యారేజీ బాక్స్ వండి కలిపించి పెట్టి
వాళ్ళ నాన్నకి చెప్పిన, రే చిన్న తిండి పెట్టమని పెడతా, కానీ ఈయన చదివించి డబ్బులు తగలటం, ఈడికి పాస్ అవ్వాలని కోరుకుంటే మీ ఊరు తీసుకుపో, ఈడి చదువు గురించి నన్ను ప్రశ్నే కన్నా. ఏమ్మా వాడి క్లాస్ ఫస్ట్, అలా బీహార్ అమ్మాయి అది క్లాస్లో సెకండ్, హిందీ పిల్లలు. ఈ తెలుగోడికి విపరీతం బుద్ధులు కాకపోతే వీడి గలీజ్ గడికి వీడికి ఎందుకు? వాడికి ఒక ప్రైజ్ వచ్చింది, ఎక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రైజ్ వచ్చింది. వీళ్ళంతా కష్టపడి చదివినాడు కదా. ఆశీష్ గాడు పడుకుంటాడు కానీ చర్చిలో కానీ బాగా రాత్రంతా చదువుతాడు. ఇది ఒక్కటే నచ్చదు కానీ ఆడికి మిగతాదంతా. మనీష్, ఆశీష్ కాదు మనీష్, చర్చిలో బాగా పడుకుంటాడు కానీ క్లాసులో మటుకు ఆడి హిందీ ఓడు తెలియ చదివి ఇందులో కూడా మంచి మార్కులు వచ్చాయి. ఇప్పుడు కూడా సెకండ్ ఇయర్ గట్టిగానే పాస్ అవుతాడు. బైబిల్ నోట్స్ రాయడు కానీ, బైబిల్ చదవడు కానీ చదువుతాడు. వాడి ఎజెండా వేరుందేమో, మనమేం చేస్తాం? 12 మందిలో ఒకడు అన్నాడు చచ్చిపోదాం పా అన్నాడు, ఒకడేమో అమ్మేద్దాం అన్నాడు. వీడు అమ్మేస్తాడు నన్ను గ్యారంటీ. నేనేం చెప్తున్నా అంటే, మనము అందరినీ ఒకేలాగా చూసినా ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి ఉంటాయండి. కొంతమంది కొత్తగా వచ్చిన పలకరిస్తానంటే, పాతోడు నువ్వు పలకరిస్తే నేను పలకరించి అంత ఏముంటుంది? ఇదే సంఘం ఇదే కుటుంబం అనుకున్నప్పుడు కొత్తోడిని ఎవడు చూసుకోవాలా? పాతోడే చూసుకోవాలా. మరి గతంలో గుర్తుంది నాకు, వీరబాబులు ఏ ఫ్యామిలీ మానేసిన వాళ్ళని రప్పన పోయి పలకరించడం. అదే సాయంత్రం ఏమైందబ్బా అని. పిల్లలు ఎదిగి వాళ్ళు చెడిపోయారు కాబట్టి వాళ్ళంత మంచిగా ఎవడు చేయలే. ఇప్పుడు కూడా చెప్తున్నా, పిల్లల మాటలు విన్నారా మీరు పోతారు. నేను వినొద్దు. నేను వింటే మా తమ్ముడికి నాకు ఎప్పుడో గొడవ వచ్చింది. ఇప్పటికి ఆడి మాట ఎవడు వింటాడు? వీళ్ళు లేనప్పటి నుంచి మేము అన్నదమ్ములు, వాళ్ళ మాట ఎవడు వింటాడు? మీ అందరికీ మనవి చేస్తున్నా, పిల్లల గురించి. ఈ పిల్లలు ఇంతలైనా పిల్లలు లేనప్పటి నుంచి వస్తుండే, ఆ పిల్లలు నా మీద చెప్తే నువ్వెట్టు నమ్ముతావు? బంధాలు గట్టిగా ఉండాలంటే ఫ్యామిలీలో కాదు, సంఘంలో కాదు, పిల్లల మాటల మీద మీరు నిర్ణయాలు చెయ్యకండి. తల్లిదండ్రులకు ఈ మాట నేను పదే పదే చెప్తున్నా. ఇక్కడ సంఘంలో కాదు, మీ కుటుంబాల్లో కాదు, ఎక్కడైనా పిల్లల అభిప్రాయాల మీద మీరు నిర్ణయాలు చెయ్యొద్దని మనవి. ఎలాంటి గొడవ లేని ఈ రాజు కష్టం వస్తే పరిష్కారం కోసం అడగలే. ఇన్నిసార్లు ఆయనే చెప్పాడుగా, ఈసారి నేను పోతే ఏమైనా అనుకున్నాడు ఒకసారైనా? అనుకోలేదండి. కరువులో ఏమన్నా కానీ ఈయన తెచ్చినా పర్లే, జనాలు తెచ్చినా పర్లే, టెంపర్ మటుకు తగ్గక మళ్ళా మాటలు ఎక్కువ మాట్లాడి తల తీసేస్తానడు. దేవుడు అక్కడికి వచ్చాడు, దైవజనుడు అక్కడికి వచ్చి ఏమన్నాడు తెలుసా? రాజు అంటాడు, ఈ కీడు యెహోవాను నేను ఎందుకు సేవించవలని అంటాం. వెంటనే దైవజనుడు ఏమన్నాడు? ఏరా గతమంతా మర్చిపోయినవా? కళ్ళు నెత్తికెక్కినాయా? ఏమని అన్నాడా? ఏం మాట్లాడు. ఏమని రాసింది అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా, యెహోవా దేవుని మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చిన దగ్గర రేపు ఈ వేళ రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండి. వినండి, మీరంతా బైబిల్ నమ్ముతున్నారా? నమ్మిన వాళ్ళంతా స్తోత్రం చెప్దాం. నమ్మిన వాళ్ళే. ఎందుకంటే అప్పటికప్పుడు ఆకాశమందు స్వరం ఎలీషాకి వినబడి ఈ మాట వెళ్ళి రాజుగారికి చెప్పంటే చెప్పలా. విన్నారా? ఏమన్నాడు అప్పుడు యెహోవా? ఎలీషా ఏమన్నాడు? యెహోవా సెలవిచ్చినది రేపు ఈ వేళ షోమ్రోనులో రూపాయి ఒకింటికి ఒక మానిక సన్నని పిండి. రూపాయి ఒకింటికి. చూడండి, ఒకడు చెడిపోవడానికి కారణం కూడా చెప్తా. మంచోళ్ళే, రే వింటున్నవారన్నా, నాయనా కొత్తదునా అన్నవాడు రే షాపాత్ కుమారుడైన ఎలీషా అంటాం. కానీ ఇంత రెచ్చిపోవడానికి ఎందుకంటే ఆడి చేతి కింద ఒకడు ఉన్నాడు. అమ్మ నీ చేతి కింద ఎవడున్నాడు చూడు, పక్కన చదువు. చేతి పక్కన ఒకడు ఉంటాడే, వాడే చండాళ్ళు చూడు. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో. అమ్మో, రాజుగారికి ఎవడు భరోసా? ఇప్పుడు
ఒకడు ఉన్నాడు సార్, వాడేమన్నాడు తెలుసా, నువ్వు నమ్మితే నమ్మావు, ఇది జరిగేదే. ఒకవేళ వాళ్ళు, నేను చెప్పాను కదా, నాబాల్ దగ్గర ఉన్నాడు, వామో మనోడు మొనటోడు, నువ్వు ఒక్క అడిగే మొత్తం అంతా బాగుపడుతుందని చెప్పాడుగా. వీడేమంటాడు, ఒకప్పుడు మంచి చరిత్ర కలిగిన మంచి భయభక్తులు కలిగిన వాడికి ఈ పక్కనోడు నెమ్మదిగా ఉన్నప్పుడల్లా వీడి చేతి మీద ఆనుకొని ఉన్నాడు కదా, ఆ యథబుద్ధులే నీకు వచ్చేసినట్టున్నాయి. ఫెలోషిప్ చాలా ఇంపార్టెంట్ అబ్బా, ఫెలోషిప్ చాలా ఇంపార్టెంట్. అందుకనే 6 రోజులు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. 6 రోజులు ఎవరితో ఎక్కువ సహవాసం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఈ 6 రోజులు ఎక్కడ కలిసి భోజనం చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొత్త సంవత్సరం వస్తుంది, సరిత ఇప్పటికైనా ప్రతి పెళ్ళికి పంచాయతీకి గుడి మానేసి పోవద్దని నేను కోరుకుంటున్నాను. వాళ్ళెవ్వరూ నీ పడక మీద నీ దగ్గరికి రారు, నీ కష్టంలో రారు. నీ బిడ్డల వివాహాలు, కుటుంబాలు సెటిల్ చేసి అంత ధైర్యం, దమ్ము, అంత స్థాయి ఏ ఎదవలకి ఉండదు, ఒక్క ప్రభువుకే ఉంటుంది. ఎవడి కోసం పంచాయతీకి నువ్వు పోతావు? ఒక దినము గడుపుట, ఇవన్నీ వస్తాయి. కుక్క కోసం, బంధువుల కోసం ఒక దినం గడపడం మానొద్దు. మనమని చిన్న చిన్నవి అనుకుంటాం కానీ అయ్యే మనకు రివర్స్ అయిపోతున్నాయి. చిన్నగా తెలియక నీళ్ళు ఇచ్చినవి కూడా, తెలియక ఆతిథ్యం ఇచ్చినవి కూడా మనం ఎప్పటి నుంచో కోరుకుంటున్న వాగ్దానాన్ని టైం పెట్టి, డేట్ పెట్టి వెళ్ళిపోయి చేసినట్టున్నాయి. ఎప్పుడైతే ఆతిథ్యం చేశాడో, తెలియక చేశాడో, ఆయన ఏం చేశాడు, మునుపటికి ఈ దినానికి అన్నాడు. అప్పటిదాకా నిశ్చేత లేదు, తెలియక చేసినవి. తెలిసి కొన్ని ఏదో పనులు చేస్తే వచ్చేవి కూడా పోతాయి. ఇక్కడ చూడండి, ఆయన ఏమన్నాడంటే, రేపటికి ఈ వేళ, ఇలా ఎంత దైవజనుడు మళ్ళా చెప్పినా ఒకడుండి ఏమన్నాడు, నేనేమంటున్నా అంటే, మనతో పాటు ఉన్నోడు ఎవడో పక్కన రాజుగారి ఇట్టని, ఏమయ్యా కరువు వద్దంటగా, సారీ చెప్పరాదు, తలదీసేస్తాన్న పొరపాటు అయిపోయిందయ్యా, ఏదో కరువులో, కోపంలో, కష్టంలో ఏదో మాట అనేసాను, దైవజనుడు మన్నించంటే ఎట్టుండు నీడంటే ఆడి బుద్ధి లేపన్నాకు వచ్చును కదా. ఈడేమంటాడు, నువ్వు ఏదో చెప్తావు కానీ పక్కనోడు ఏమన్నాడు, యెహోవా సెలవిచ్చినది ఏమనగా అని అంత దేవుడు చెప్తున్నాడని చెప్పినా ఈయనేమంటాడు, ఆకాశపు కిటికీలు దేవుడు తెరచిన ఈ పని. దేవుణ్ణి అస్సలు నమ్మనివాడు, దైవజనుడిని అస్సలు నమ్మనివాడితో ఒకప్పుడు నమ్మినోడు సహవాసం. కొంతమందికి దైవజనులు అంటే మంచి సదాభిప్రాయం ఉంటుంది, ఇంకోటికి లైట్ అంటాడు. ఆడితో వీడు సహవాసం చేశాడు అనుకోండి, నాయన అనేవాడు ఏమైపోతాడు, షాపాతు కుమారుడైనా. ఎందుకని, పాస్టర్ గారు రమ్మన్న టైంకి వెళ్దాం అన్నాడు అన్నావు అనుకో, వాడు 6 నెలలకి నీకు కూడా అనిపిస్తుంది. ఎందుకు, దిక్కుమాలినోడు ఉన్నాడు పక్కన, వెంటనే వాడిని చూసి ఇది రేపొద్దున నాకే నష్టం అని, నా కుటుంబానికి నష్టం అని వాడిని వదిలేయాలి. ఈయన ఏమంటాడు, నేను చెప్తున్నా, మన పక్కనున్నాడు ఎట్టుండాలి, అబిగేలు పక్కనున్నాడు ఎట్లున్నాడమ్మా, వాడు మొనటివాడు. ఆయన ఎలాంటి వాళ్ళు తెలుసా, ఎంత మంచిగా మనకున్నటువంటి మందలన్నింటినీ వాళ్ళు ఎట్లా కాపాడారు, దుష్టముల గురించి కాపాడు, రాత్రంతా వాళ్ళ మనుషులు చేశారు, కొంచెం పెడితే ఏం పోయింది అని చెప్పాడు. కానీ ఈ పక్కనున్నాడు, అయ్యా నీకు పలుమార్లు సిరియా వాళ్ళని తప్పించబడ్డానికి దైవజనుడు చెప్పి తప్పించబడలే, నీవు, నీ సైన్యం, నీ ప్రజలు కాపాడబడ్డారుగా, అనేక పలుమార్లు ఇలా జరిగింది కదా, ఇప్పుడు ఎందుకే టెంపరు అని ఇట్లా అనొచ్చుగా. ఆ చేతి మీద ఆనుకొని ఉన్నాడే ఎంత క్లోజ్ ఉంటుంది, ఎంత క్లోజ్ ఉంటే, ఈ క్లోజ్ ఉన్నాడు చెప్తున్నాడుగా. వీడు చెప్పకపోగా దేవుడు తెరిచిన, ఆయన ఏమంటాడు, నేను ఎందుకు సేవించాలి దేవుడిని అంటాడు. ఈ పక్కన దేవుడు తెరిచిన ఇది. ఇలాంటి వాళ్ళు ఉంటే మన పక్కన మనకు అది ఎప్పటికీ మంచిది కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి వారు ప్రారంభం నుంచి ఇలాంటివాడా? ఏమంటే జోసెఫ్ ఎలాంటివాడండి, నాకు తెలుసు. నేను చెప్తే ఏ టైం అయినా కూలి పెయింట్ వేసుకునేవాడు, అక్కడక్కడ కాంట్రాక్టులు పెట్టినాడు, అట్లా బ్రష్ ఆపేసి వచ్చిన రోజులు ఇన్ని ఉన్నాయి. వీరబాబు అయినా ఎవరైనా నేను చెప్పిన పని కాదనకుండా చేసిన వాళ్ళు ఇంతవరకు కంప్లైంట్ లేదు ఎవడి మీద. ఎందుకని, ఫస్ట్ నుంచి కాదు, సహవాసం మన పక్కన ఎవడుంటున్నాడో వాడి వల్లే ఇవన్నీ వస్తాయి. ఫస్ట్ నుంచి మంచోళ్ళే,
పని మానుకుని జోసఫ్ మమ్మీని తీసుకుపోవాలి, నాకు పని ఉందిరా, ఆడికెళ్ళి డబ్బులు తీసుకురా, ఏదైనా సరే. నేను కానీ సరితకు కానీ ఇంకోటికి ఎప్పుడు నోటి మీద ఏడ సంతకం పెట్టలే, వాళ్ళే తెచ్చేటోళ్ళు. ఏమో ఎవరికన్నా పెడుతున్నా, ఎవరికైనా అవసరం తీసుకురా అంటే తెస్తారు. ఎంత మంచి వాళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు చెడు చెప్తారు? ఒక రోజులో రాదు సార్, పక్కన ఎదవలు ఉంటారు, వాళ్ళు ఏం చెప్తారట, మంచి మాటలైతే, అరే పాస్టర్ గారు మీరు ఎంత మంచిగా ఉండేవాళ్ళు, ఎందుకే ఈ టెంపరు, నీకేమో నష్టం చేసిండా, పోయిరా రాదు ఒకసారి అని అంటే అందరూ బాగుపడే. ఎందుకు బావాలి, ఆడి ఆ టైపు ఈ టైపు అని చెప్పి చేస్తే, ఎందుకంటే పక్కన ఉన్నాడు ఏమన్నాడట, ఆనుకొని ఉన్నటువంటి వాడు, ఎవడి మీద ఆనుకోవాలి, నువ్వు ఎవడి మీద ఆనుకున్నావు? ఆడేమంటాడు, దేవుడు తెలుసుకున్న ఈ కరువు పోదని చెప్తే ఎలీషా ఒక మాట అన్నాడు, ఏమని, నువ్వు చూస్తావు కానీ. ఈ రోజున మీ అందరికీ మనవి, 2025లో దేవుడు దీవిస్తాడని నేను చెప్తున్నా. మీరు నమ్మితే ఉంటారు, నమ్మకపోతే చూస్తావు, తినడానికి ఏమి ఉండదు, చూసి సావాలి. మరి చూడకుండా చచ్చిపోతే ఎట్టా? నువ్వు చూడాలి, బాగా సావాలి, రెండు ఉండాలి. అది అక్కడ బైబిల్లో ఉంది, నమ్మిన వాడు చూసి అనుభవిస్తాడు, నమ్మని వాడు చూసి చస్తాడు. ఇక్కడ రాసిన మాట, నువ్వు నమ్ముతావు కానీ చూసేదవు కానీ. ఇది జరిగింది కదా. ఇప్పుడు ఈ మాట నెరవేరడానికి టైం అటు ఇంకా 11 అవ్వలేదు. ఈ మాట నెరవేరడానికి ఒక మాట చెప్తా, వినండి అమ్మాయిలు, వినండి. దైవజనుడు ఒక మాట చెప్పాడు, కరువు పోద్దని. ఈయన తన శిష్యులను ఏమన్నా పిలుచుకొచ్చాడా, రండిరా ఈ సిరియా వాడి సంగతి చూద్దాం అన్నాడా, నేను చూస్తా అన్నాడా, ఈయన కత్తి పట్టాడా? ఈ మాట అన్నాడు, 4 కుష్ఠోళ్ళు లేచారు. ఈయన ఈ మాట అంటే 4 కుష్ఠోళ్ళు, ఒరే నువ్వు నమ్ము, ఏ కుష్ఠోళ్ళు లేస్తాడు, ఏ అడుక్కునోళ్ళు లేస్తాడు, ఏ రాజులు లేస్తాడు, నీకెందుకబ్బా, నువ్వు మాటను. ఈయన ఈ మాట అంటుంది, 4 కుష్ఠోళ్ళు. వాళ్ళకెళ్ళకైనా కనెక్షన్ ఉందా, వాకిటాకి ఏమన్నా ఉందా? అయినా ఉన్న కుష్ఠోడు ఏం చేసి వస్తాడు, రాజుగారే ఏమి చేయలేక ఏడ్చేస్తుంటే, కుష్ఠోడు సైన్యమే ఏం చేయకపోతే కుష్ఠోడు ఏం చేస్తాడు? నేను అనేది ఏంటంటే, సిరి నువ్వు నమ్మితే ఎక్కడో హాడు 4 లేస్తారు, మొత్తం అన్నీ తీసేయడానికి ఎక్కడో హాడు 4. వాడు కుష్ఠోడు అవ్వచ్చు, కుష్ఠోడు అయితే నీకెందుకు, పల్లెటూరుడు అయితే ఏంది, ఏమంటాడు, అమెరికా వాడు దుబాయ్ వాడు కాకుండా నార్త్ ఇండియా వాడైతే నీకెందుకు, ఎవడైతే నీకెందుకు. రేపటి దినానికి కరువు లేకుండా ఆయన చేస్తానడు. హల్లెలూయా. ఎవడన్నా కానీ అబ్బా, అంటే మన ఊహకు మించినటువంటి లీస్ట్ అంటే అట్లీస్ట్ పట్టణంలో ఎంట్రీ లేనోడితో దేవుడిని అద్భుతం చేస్తాడు నీకు. ఆడికి అసలు ఎంట్రీ లేదు కదండి. గవిని యొద్ద ఉన్నవాడు ఈడెవడు చేస్తాడా, నాకు సాఫ్ట్వేర్ వాడు తగిలాడా, హైదరాబాద్ వాడు తగిలాడా. హైదరాబాద్ వాడు ఎప్పటికైనా మనకు తక్కువే, తల్లే పిల్లే. ఎప్పుడైనా వాళ్ళకి మనం మించి అసాధ్యం అది. ఎందుకంటే మన ఏర్లు తన్ని ఉన్న వాడి ఏర్లు ఇప్పుడే పిల్ల ఏర్లు ఇంతే ఉన్నాయి. ఆడాక మనకెట్ట సాటి అవుతాడు కదా. కాకపోతే మనం తని పోతున్నాం, కానీ మరిలాగా ఓళ్ళు వేసుకోవాలి అసలు మనం ఈ పాటికి. హల్లెలూయా. ఒక మాట నువ్వు నమ్మితే, ఎవరి మాట, యెహోవా సెలవిస్తున్నాడని నీకు రాత్రి అన్నీ నీకు దేవుడే చెప్తాను అనుకున్నావా? చెప్పడు, బైబిల్ బాగా చదువు. ఎలీషా చెప్పాడు ఏమని, రేపున్న కరువు. బైబిల్ బాగా చదవండి, అన్నీ డైరెక్ట్లు ఏమీ ఉండవు. బైబిల్ బాగా చదవండి, దర్శనాల ద్వారా కళల ద్వారా దేవుడు మాట్లాడతారు అంతే. లైఫ్ డెసిషన్ మేకింగ్ అంతా కూడా నీ సొంతంగా ఏముండదు. అక్కడ చూస్తే ఏం రాసిందంట, రేపటికి కరువు ఉండదు అంటే ఎవడో అనుమానం మాట్లాడితే నువ్వు ఉండవు అన్నాడు అంతే. కరువు పోకుండా ఉండదు, ఆడుండడు. 2025 దేవుడు దీవించకుండా ఉండడు అన్నాడు, ఆడుండడు. కరోనా బతికుండొచ్చు, ఇప్పుడే చచ్చిపోతాడు గ్యారెంటీగా. కరోనాను కూడా ఒక సామెత ఉందిగమ్మా, ఏంది, 1000 ఏనుగులు తిన్న రాబందు గాలివాన చేసింది. ఇది కరోనా అని వేవ్ 1, 2, 3 జయించి ఇప్పుడు పుసుకుని చేస్తాడు. ఎందుకు, నమ్మనందువలన. ఇంకో రీజన్ ఏమీ లేదు, నువ్వు నమ్మనందువల్ల చేస్తావు.
నువ్వు నమ్మినందువలన నీ ఊహకు అందని కుష్ఠోడి ద్వారా నీ కరువును దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. నువ్వు కుష్ఠోడిని నమ్మొద్దు. ఏడి కుష్ఠోడు, ఏ కుష్ఠోడు గూగుల్ అంతా ఎతికేవు, ఆడ దొరకండి నీకు. చాలామంది వీటితో మనకెందుకు పని? కుష్ఠోళ్ళు క్రిస్మస్ వస్తుందిగా జ్ఞానుల్లాగా ఆడ తారణ మర్చిపోయి ఇంకో దాని ఆహారపడతారు. ఈ నలుగురు కుష్ఠోళ్ళు ఉన్నట్టు ఎవడై ఉంటాడు? భగవంతుడు ఈడు రూపంలో వచ్చాడు, రోజు అడుక్కున్నాడికి అంతా దాన్ని వేసే గుల్ల అయిపోద్ది. ఆడికే మాక కుష్ఠోడు ఎవడో మనకి తెలవదు. రాజుగారికి తెలుసా? గవిని వెనుపల పెట్టిన వాడి ద్వారా రేపటి దినాన దేవుడు సెలవిచ్చిన మాట నెరవేర్చబోతుంది. హల్లెలూయా. ఎట్లా గవిని వెలుపున అసలు ఆ కనెక్షన్ చూస్తుంటే ఎంత ఈయన ఒక మాట అంటాం, వాళ్ళు అక్కడ లెగడం. ఆ నలుగురు ఏం చేసి తెలుసా? ఈడ ఉండి సావాల్సిందే. వాళ్ళు మాట్లాడి వాళ్ళు ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు లేడు. ఆ రాత్రి ఏం కూటమి పెట్టలు అక్కడ ఎవడో. కొంతమంది ఉద్యోగ ప్రసంగం చేస్తానంటే ఆడికి వెళ్తే ఆడి తెల్లారి చచ్చివాడే, సొంతంగా లేచినాడు. ఎప్పుడు కూడా ఎవడే బూస్టింగ్ ఇంత ఇస్తారు. కోచింగ్ సెంటర్లో కూడా ఇంతనే ఇచ్చేది. అసలు దమ్ము లేనివాడికి ఏం పనికి వస్తుంది కదా. ముందంటూ కొంత ఉండాలి, అసలు లోపల ఉండాలి. ఆడేమన్నాడు? ఇక్కడున్న కరువుకు సావడమే, అటు పోతే కూడా సస్తే అసలు పోదాంపా. ఒక తెగింపు కలిపిన వాడు నలుగురు ఉంటారు. ఆ నలుగురు ఎవరంటే యెహోవా సెలవిచ్చిన మాట దేశంలో నెరవేర్చబడినట్టుకు నలుగురు అనామకుల్ని దేవుడు లేపుతున్నాడు. హల్లెలూయా. అరే మనం ఇక్కడున్నాం, మనం దేవుణ్ణి నమ్మినాం, దైవజనుని నమ్మాం. నువ్వు విశ్వసించు, నీకోసం నలుగురు కుష్ఠులు ఎవడో లేస్తాడు అక్కడ. వాడు ఎవడో మనకి తెలవకపోవచ్చమ్మా. రేపటి కొరకు అద్భుతం జరుగుద్ది అంతే. ఎలా జరుగుద్ది? వాడు తెగించి వెళ్ళిపోయాడట. మీకు సంగతి తెలుసా? ఈయన మాట చెప్పడం కుష్ఠోళ్ళు డిస్కషన్. నాకు అనిపిస్తే December 31 నుంచి కుష్ఠోళ్ళు డిస్కషన్ చేస్తారేమో మన గురించి. కుష్ఠోడు అవుతాడో ఇంకోడు అవుతాడు, ఎవడనైతే నాకెందుకు. మనకి రేపటి దినాన కరువు ఉండొద్దు, అంతవరకే. ఆడు కుష్ఠోడైతే ఎందుకు, ఇంకోడైతే మనకెందుకు. కరువు ఉండొద్దు. ఈయన ఈ మాట చెప్తే వాళ్ళు డిస్కషన్ స్టార్ట్ చేశారు. వాళ్ళు డిస్కషన్ చేసి ఉంటామా పోతామా అనుకొని అమ్మా అట్లా అడిగేసిరట. అడిగేయగానే దేవుడు సిరియా వాళ్ళ చెవులలో సౌండ్స్ వినిపించాడు. ఈ కుష్ఠోడు అయిపోతే ఆ సౌండే రాదు. కుష్ఠోడు అయిపోతే సీక్వెన్స్ చూడండి. దైవజనుడు ఒక మాట పలుకుతాడు, నీకోసం లేచే నలుగురు కుష్ఠులను ఆడికి నీకు సంబంధం లేదు. నీకు వాళ్ళకి వీళ్ళు లెగడం చూసి దేవుడు సౌండ్ వాళ్ళల్లో చెవులలో పుట్టిస్తే వాళ్ళు సమస్తాన్ని వదిలిపెట్టి పారిపోయారట. అసలు సంబంధమే లేదు కదా. రేపటి దినాన కరువు ఉండదన్న దైవజనుడు ఒక్క మాటకి ఇన్ని జరుగుతున్నాయి. రేపటి దినాన కరువు ఉండదు అన్న ఒక్క మాటకి, ఆ మాటను బట్టి దేవుడు కుష్ఠోడిని లేపాడు. కుష్ఠోడిలోంచి 4 అడుగులు వేయగానే వాళ్ళ చెవులలో సౌండ్ వినిపించింది. ఇంకో మాట కూడా చెప్పనా అమ్మా? మన పక్కన ఎవడుండాలో చెప్తాను విను. రాజు పక్కన ఒకడున్నాడు. ఏమయ్యా ఇంతమంది వస్తారు కరువులో, మీరు చదవండి 7వ అధ్యాయంలో ఉంటుంది. ఇంతమంది వస్తారు, పోయి సైన్యం దగ్గరికి పోదాంపా. పోతే ఇంకో 5 పోతారు, పోదాంపా అని అన్నారు. ఎప్పుడు? కుష్టివాడి సమాచారం అందించిన తర్వాత. అప్పుడు కూడా ఎవరు లేడంటప్పా, పోదాం అంటో. కొంతమంది దినకంత్రులు ఎట్లుంటారు, ఎవరు లేడయ్యా వాళ్ళు పారిపోయారంటే ఇని సరే పోదాం అన్నాడా? హే వీళ్ళు ప్లాన్ వేస్తుర్రా మనల్ని. ఎవరు లేడని చెప్తే మనం బయటకు వస్తాం మనల్ని. మరి వీడి ఆలోచనలన్నీ ఎట్లుంటాయి అనుకున్నాం? కొంతమంది ఆలోచనలు ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలే ఉంటాయి. పాజిటివ్గా ఒక్క క్షణం కూడా వీడు ఎందుకు పోయి ఉంటాడంట నన్ను చంపేస్తాకి. మిక్కిలి నిమ్మలమైంది. ఓహో రేపు వస్తుంది అనమాట తుఫాను. ఇప్పుడు సంతోషించాడు ఎదవా, రేపు వస్తుంది తుఫాను ముందే తెస్తాడు వీడు. అసలు ఏంది మిక్కిలి నిమ్మలం అయిపోతే హ్యాపీగా ఉండదు. ప్రభువా స్తోత్రం ఉండొచ్చుగా. రేపు వస్తే ఎల్లుండి వస్తే వీడు ఊహించి చచ్చిపోతారు. ఆయన ఏమైందట, వాళ్ళు చెప్పిన మాట కుష్ఠోళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, మేము తిన్నామన్న వాళ్ళు కాదు కుష్ఠోళ్ళు. రాజ్యం బాగుపడాలి, ప్రజలు బాగుపడాలి, రాజు మంచిగా ఉండాలని కోరుకునే వాళ్ళు 4 ఉన్నారు. హల్లెలూయా. వాడికి ఆకలైంది, వాడి దీన్ని దోసుకొని వెళ్ళిపోయారా. ఈ సమాచారం రాజు దగ్గరికి చేర్చాలి. ఏం కుష్ఠాలు
కొంచెం క్వాలిటీస్ ఉన్న వాళ్ళు అడుక్కునే వాళ్ళు కూడా ఉంటారు సార్. మంచిగా సూటు బూటు తెల్లబట్టలు వేసుకునే వాళ్ళు లేకపోయినా అడుక్కునే వాళ్ళు వాడు దీన్ని తృప్తి పట్ల. హే, ఇది మనం సమాచారం ఎవరికి ఇవ్వాలి? రాజుకి. ఎవడాడు? కుష్ఠుడు. ఈ రాజు ఎలా అంటాడు? అక్కడ ఒకడెట్టేమో ఏమన్నాడు, ఇది దేవుడు తెరిచిన ఏమన్నా. ఇంకొకడు ఏమన్నాడు, అయ్యా ఎంత మంది వస్తారు, పోతే ఒక 5 వస్తారేమో, పోయిరా రాదు. అలా ప్రోత్సాహపరిచేవాడు ఒకడు ఉంటే బాగుండండి. మళ్ళీ వెనక్కి గుంజేటోళ్ళు ఎక్కువైపోతారు. దేవుని కార్యాలయ మీ ఇంట్లో దేవుడు అద్భుతం చేస్తాడు. నీ ఫ్యామిలీ మంచుకుంటే, మీ కుటుంబం దీవించబడతాయి, మన జబ్బును తీస్తాడు, మన ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి, పిల్లల భవిష్యత్తు బాగుంటుందంటే ఇది ఆకాశంలోంచి దేవుడే గబ్రియలు దిగిన నీ కొడుకు మారనే మాడు, సావుడే సావుడు. ఎందుకు? మన పక్కన ఉన్నాడు అలాంటి వాడు ఉన్నాడు, ఈడు మారడు. పక్కన ఉన్నాడు ఎవడు? అలాంటి వాడే. పక్కన ఉన్నాడు ఇంకోడు ఉన్నాడు తెలుసా. ఒక్కసారి కుష్ఠుడి మాట, ఎందుకంటే రాజుగారు దైవజనుడి మాట కూడా నమ్మడు, కుష్ఠుడి మాట నమ్ముతాడా? ఈసారి నమ్మాడు. ఎందుచేత? ఆ పక్కన ఉన్నాడు అక్కడ ఎదవున్నాడు, ఈ పక్కన ఉన్నాడు మంచోడు ఉన్నాడు. ఈ మంచోడు ఉండబట్టి ఆడు కూడా నువ్వు కూడా పోతావంటే ఈడు అక్కడే ఉండిపోనే మనం, ఏమే పోయిరా అని ఒక మాట అన్నందున ఈయన వెళ్ళి మనుషుల్ని పంపించొస్తే సిరియా వాడు ఒక్కడు కూడా లేదు. ఈ కరువు పోయింది, సిరియా వాళ్ళు వెళ్ళిపోయారు, సమస్తం వెండి బంగారం. నాకు ఆశ్చర్యం వేసిందమ్మ, ఒక మాట చదువుతుంటే గుర్రాలు కూడా అక్కడే ఉన్నాయట. ఎలా వెళ్ళిపోయారు? కాలిని నడకన పారిపోడండి. గుర్రం వీళ్ళకి అవసరం అయి ఉంటుంది. ఈ రాజ్యంలో గుర్రాలు తక్కువై ఉంటాయి, గాడిదలు తక్కువై ఉంటాయి. డబ్బులే కాదు సార్, గుర్రం. అన్నం ఉంది, బంగారం ఉంది, మంచి వస్త్రాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి. నీకేమేం కావాలి అన్నీ వదిలేసి అడిపోతాడు. హల్లెలూయా. నువ్వు నమ్మబ్బా. ఒక వస్తువు కాదు అక్కడ, బట్టలు, ఆహారం ఫుల్, బంగారం ఫుల్, మంచి బట్టలు ఉన్నాయి. నాకు ఎన్ని పారిపోయాడు గుర్రాలు గాడిద మీద పోవాల్సి. ఎందుకు పట్టలేదంటే అవి కూడా మనకే, నీకు ఏది అవసరమో 2025లో దేవుడు అది ఇస్తాడు. హల్లెలూయా. గుర్రాలు గాడిది కాదు, నీకు ఏది అవసరమైతే అది. నాకు ఒకటి గుర్తొస్తుంది. ఒక పెద్ద ఆయన చెప్పాడు 2008లో. మీకు చెప్పుంటాను, మీరు మర్చిపోతారు, ఎందుకంటే మీకు దాని మీద దృష్టి లేకపోవడం వల్ల మర్చిపోతాను. నేను చెప్పినా కదా, ఒక ఆయనకు అవసరం ఉంది. ప్రభువా నేను అది చేయాలి, ఇది చేయాలి, నీకోసం అది చేద్దాం, పెద్ద మందిరం కడదాం అని చెప్తుంటే ఆడొస్తాయి ఈయనకి. గుడిసెలో పాస్టర్ గారికి డబ్బులు ఆడొస్తాయి కదా. ఆయనకంట ఒకడు వచ్చాడట, ప్రార్థన చేస్తుంటే ఓ బ్యాగ్ ఈడ పెట్టినట్ట. మరి నిద్రపోకరా. ఆమెను అనగా జాష్ ఉన్నంత హుషారుగా ఎవడు ఉంటాడో చెప్పండి? ఎవరన్నా ఉంటారా? నీతో కూడా ఎంత స్పీడ్గా మాట్లాడతాడు మళ్ళా. ఆ పాస్టర్ గారి దగ్గరికి, గుడిసెలో పాస్టర్ గారి దగ్గరికి ఒక ఆయన వచ్చి ఒక బ్యాగ్ పెట్టి, ఫలానా సార్ పంపించారు. ఫలానా సార్ ఎవరు? ఏమో సార్ మీకు ఫోన్ చేస్తుండొచ్చు అని పెట్టిపోయినాడు. ఆ సార్ రాడు, ఈడు రాడు. ఒక 2 రోజుల తర్వాత బ్యాగ్ తీస్తే ఈయన ఎంత అమౌంట్ కోసం ప్రార్థన చేశాడో ఆ బ్యాగులో 50 లక్షల రూపాయలు క్యాష్ ఉన్నాయి. హల్లెలూయా. దైవజనుడు మందిరం కొరకు, స్థలం కొరకు ప్రార్థన చేస్తున్న అంశాన్ని ఒకడు ఎవడో తెలవని వాడు వచ్చి ఇచ్చిపోయాడండి. సూర్యాపేట మా బావాల చర్చ తెలుసుగా, గుడిసె అది పడిపోతుంటే మధ్యలో కర్ర వంగిపోయిన గుడిసెకి ఒకడు వచ్చాడు. లోపల రావడానికి ఇష్టపడలే, బయటే ఉన్నాడు. మళ్ళా దేశం పోయి 1.5 కోటి పంపించాడు మందిరానికి. హల్లెలూయా. సంఘ బిడ్డలందరూ వేకుజామున 3 గంటలు లేచి మందిరం కోసం ప్రార్థన చేశారు. మీ అందరూ కూడా ఒకే ఎజెండాకి ఈ 40 రోజులు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఒక అద్భుతాన్ని చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకబ్బా ఎన్నాళ్ళు ఇట్లుంటాం? కుష్ఠుడుకున్న తెగింపు మనకు లేకపోతే ఎట్లా? సస్తే చస్తాం, ఎక్కడైనా అదే, అక్కడన్నా పోదాంపా, అంత తెగింపు ఎట్టొచ్చిందట. ఆయన ఒక మాట చెప్పాడు, ఇక్కడ ఒకడికి తెగింపు వచ్చింది. ఈయన అక్కడికి వెళ్ళి సమాచారం ఎంత మంచోళ్ళు అనిపించిందంటే, వీడు దీని ఉండొచ్చుగా, మనల్ని ఎవడో లోపల రానెత్తలేదు, ఈ ఎదవలు సావాలి, వీళ్ళు సావాలి, మలమల మాడి సావాలి, వీడి పెంట తినాలి, మనం మోసం తిన్నాం అనుకున్నారు కుష్ఠోళ్ళు. మరి వీళ్ళని లోపల రాణిస్తారా? అయినా సరే లోపలికి రాణించకపోయినా మేము తిన్నాం. మా వాళ్ళు కూడా ఎంత మంచి మనసు అండి,
నన్ను గవిని వెలుపల పెట్టినోడికి ఆడి చస్తే ఏంది అనుకున్నాడా? అనుకోలేదు సార్. ఒక మంచి మనసు అంటే ఎట్లుండాలా? మనల్ని గలువులు వెనకబెట్టుకున్నా, మన వెనకబెట్టినా, ఏం చేసినా మనం దీవించబడ్డాడు వాడు కూడా బాగుపడితే బాగుండు అనిపించాలి. కుష్ఠోళ్ళకి ఆ మనసు వచ్చింది. రాజుగారు పక్కన ఉన్నాడు. అక్కడ అన్నాడు ఒక మాట, ఎవడు ఆకాశం తెరిచినా దేవుడు చేసింది రాన్నాడు. ఇక్కడ ఉన్నాడు, పోతే పోయింది, ట్రై చేయి అన్నాడు. ఆ మాటను బట్టి మీరు అక్కడ కరువు ఆ దేశంలో పోయింది. హల్లెలూయా. ఒక వచనం చదువు ముగించుకుందాం. 7వ అధ్యాయంలోనే 16వ వచనం చదువుమా. జనులు బయలుదేరి సిరియన్ల దండుపేటను దోచుకొనిది. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి 1ంటికి 1 మానిక సన్నని పిండియు 2 మానికల ఎవలునూ అమ్మబడెను. ఏమిందమ్మా? యెహోవా ఎవరు చెప్పారు? ఈయన యెహోవా సెలవిస్తున్నారు, దేవుడు చెప్తున్నాడమ్మా ఇది మంచిది కాదని ఒక మాట చెప్తే యెహోవా మాట కరువు పోతుందని దేవుడు డైరెక్ట్ చెప్పలేదు, సేవకుడి ద్వారానే చెప్పాడు. ఆ మాట యెహోవా మాట చొప్పున రూపాయి 1ంటికి అక్కడ ఏమైతే చెప్పాడో కరువు పోయి అది తెల్లారి 24 అవర్స్లో నెరవేర్చబడింది. హల్లెలూయా. చూడండి ఆ తర్వాత 17 చదువుమా. ఎవని చేతి మీద రాజు ఈ మాటలు మంచిగా నీ దగ్గర ఎన్ని కలర్లు ఉంటే అన్ని కలర్లు పెట్టుకో దానికి పైన కింద అందరూ. ఎవని చేతి మీద, మీరు బైబిల్ ఆని మర్చిపోకండి, చదువుమా. ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండెను, ఆ అధిపతి ఆ ద్వారమున నిలువబడుటకు నిర్ణయింపబడగా రాజు దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనుల త్రొక్కుడు చేత అతడు మరణమాయెను. మరియు దైవజనుడు అతనితో చెప్పిన ఏమింటున్నావా? రాజు దైవజనుడి యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనుల త్రొక్కుట చేత అతడు మాట వల్ల సత్తాడని ఎవడు దొక్కితే సస్తాడో అది అప్పటికే ఆడైతే ఉండడు. ఇక్కడ ఒక మాట చెప్తాను, కరువు పోయింది యెహోవా సెలవిచ్చిన ప్రకారం. వీడు చచ్చాడు, దైవజనుడు చెప్పినట్టుగా చచ్చిపోయాడు. ఈ మధ్యలో స్టోరీ ఏంటంటే, నీవు దేవుణ్ణి నమ్మితే, నువ్వు ఒక దైవజుడు ఒక మాట చెప్పి నమ్మాడు అనుకోండి, వాడు ఖచ్చితంగా ఆ మేలునే అనుభవిస్తాడు. ఏం చేశాడు? ఒక మాట చెప్పాడు దేవుడు దైవజనుడి కొరకు. ఏం చేశాడంట? ఆయన తన ప్రజల నిమిత్తము రాజులను సైతం, నేను ఒకటి మర్చిపోను, మేరాంటి ఉండేది, వాడికి ఎంసీఏ చదవాలని ఎంత కోరుకుంటే వాడికి ఏం లేదు. కొత్తగా గవర్నమెంట్లో జీవో ఫీజు రీఎంబర్స్మెంట్ అప్పుడే స్టార్ట్ అయింది. దేవుడు తన ప్రజల కొరకు ఏమైనా చట్టాలు మారుస్తాడు. ఎస్తేరు గురించి చెప్తారు, నాకు ఇదే గుర్తుంది. ఇక్కడే కింద అట్లా టెంట్ వేసుకునే వాళ్ళం, మనకి ప్రార్థన చేసుకోవడానికి కూడా లేదు. ఒక తెర కట్టుకొని అదే వరండాలో ఒక మూల ప్రార్థన చేస్తున్న దాంట్లో ఒక జీవో దేవుడు ఇచ్చాడు. ఒక జీవో ఫీజు రీఎంబర్స్మెంట్ ఎక్కడ తప్పుడు. ఈరోజు కూడా మనం నమ్మితే షమ్రోన్లో కరువును దేవుడు ఒక్కరోజున సమృద్ధిలోనికి దేవుడు నడిపిస్తాడు. అది నీ ద్వారా కాదు, దైవజనుడు మాట నమ్ము. ఆయన మాట నమ్మితే చాలు, ఎవన్నో లేపుతాడు నలుగురిని. వాడు స్వార్థపరుడు కాదు, వాడు కలిగిన అవమానాన్ని బట్టి కృంగిపోయేవాడు కాదు. నాదేదో అయిపోయింది, వీళ్ళందరూ కూడా బాగుపడాలని చెప్పి సమాచారం రాజుకిచ్చి, రాజు ప్రజలందరూ వచ్చిన తర్వాత 24 గంటల్లోనే సమస్య పరిష్కారం అయిపోయింది. హల్లెలూయా. ఈరోజు మనం గ్రహించాల్సింది ఏంటంటే, మీరెంత మంచోళ్ళైనా నువ్వు ఎవడి చేతి మీద అనుకుంటున్నావో వాడి ప్రభావం నీ మీద పడి, నాయనా అనేవాడిని శాపాత్ కుమారుడైనా వీడు అక్కడ ఇక్కడ ఉండుంటాడు, ఇక్కడ దాకా వచ్చాడంటే ఎప్పుడు ఉండేవాడే. ఆడి వల్ల ఏమన్నాడు, ఒకసారి దైవజనుడి మీద కోపం, ఒకసారి ఎవరి మీద, యెహోవా సెలవు లేకుండా ఈ కరువు ఎందుకు వస్తుంది, నేను ఎందుకు దేవుణ్ణి సేవాలి. చాలామంది అంటాం చూశారుగా, భగవంతుడు నాకు అన్యాయం చేశాడు అంటారు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈయన కూడా అన్నాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, ఈ కరువు దేవుని వల్ల వచ్చింది, ఎట్లా మేము ఎందుకు సేవించాలి. మీ పక్కన ఎవరు ఉంటున్నారో ఒకసారి ఆలోచించండి. భక్తి లేనివారు. నేను చెప్తున్నా కదా అమ్మా, దానియేలుకు కూడా షడ్రక్ మెషక్ అబేద్నెగో అవసరం అబ్బా, మనకు అవసరం. ఈ 6 రోజులు ఏడబడితే ఆడ తిరిగి ఎవరితో పడితే తిరిగి
పలచనైపోయి మీరు ఉన్న కాస్త ఇంకా పలచగా అయిపోకుండా, మీరు సంపాదించుకున్నంత మొత్తం పోగొట్టుకునేలాగా ఉండకుండా ఇంకాస్త మనల్ని దేవుని కొరకు స్ట్రాంగ్ చేసే మంచి సహోదరులతో సహవాసం మనం కలిగి ఉండండి. ఎలాంటి కరువు అయినా సరే దేవుడు తీరుస్తాడు. నువ్వు కనుక దైవజనుడి మాట మాట్లాడితే నీకు కుష్ఠోడు ఎవడో నీకు తెలియదా, వాడు లోపల ఉన్నోడు కాదుగా, కానీ నీ వారి ద్వారా దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. ఎవరిని లేపుతాడో తెలియదు, వాళ్ళు ఎంత ధైర్యంగా ముందుకెళ్తారో మనకి తెలియదు, వాళ్ళు ఎంత మంచితనం పెడతాడో మన రాజు దాకా వస్తుందో తెలియదు. కానీ వీళ్ళు బయలుదేరడం అక్కడ సిరియన్లకు దేవుడే, అంటే ఒక మాట అనుకోవచ్చు, ఈ నలుగురు కుష్ఠోళ్ళు వెళ్ళిపోయి కత్తులు తీసుకుని ఊపెత్తాడు భయపడిపోయాడు అంటాడా? కత్తి పట్టుకొని ఊపక్కల వీళ్ళు బయలుదేరాడు. దేవుడే వారి చెవులలో సైన్యం వంటి శబ్దాలు పుట్టిస్తే వాళ్ళు భయం కలిగి వెళ్ళిపోయారు. నీకు సమృద్ధిని ఇవ్వడానికి మన సర్వశక్తుడైన దేవుడు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు దేవుడిని నమ్ముతున్నావా, దైవజనుడిని నమ్ముతున్నావా? నీ సమస్యకి ఆయన పరిష్కారం తీస్తాడు. తల తీసేసే టైంలో నుంచి సమృద్ధిలోనికి దేవుడిని నడిపిస్తాడు. దేవుణ్ణి నమ్ముదాం, దైవజనుడిని నమ్ముదాం. కొత్త సంవత్సరంలో ఏ విషయానికైతే భయపడుతున్నావో ఆ విషయమే కాదు, సమృద్ధి అన్నిట్లోనూ దేవుడిస్తాడు. ఒక భోజనం కొరకు ఇబ్బంది పడుతున్నారు, భోజనం కాదు, వెండి బంగారాలు సన్నపనార వస్త్రాలు కాకుండా గుర్రాలు గాడిదలు సమస్త ఆయుధాలు కూడా విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికి అత్యధికంగా దేవుడిస్తారు. దేవుని నమ్మండి, దైవజనుడిని నమ్మండి, సమృద్ధిలోనికి రండి. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.